ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మనం ఒక ప్రాంక్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట. ఆ ప్రాంక్ ఏంటో తెలుసుకోవాలంటే దానికన్నా ముందర ఒకటి తెలియాలి. ఏంటంటే లాస్ట్ టైం నా మీద అయితే ఒక ప్రాంక్ అయితే చేశారనమాట. అదే వాటర్ ప్రాంక్. నేను పండుకున్నప్పుడు నా మీద వాటర్ పోసారు. నేను దానికన్నా గట్టి రివెంజ్ ప్రాంక్ ఇస్తాను అని అయితే చెప్పాను. ఆ ప్రాంక్ ఏంటో తెలుసుకుంటే దానికన్నా ముందర ఇంకోటి తెలుసుకోవాలి. ఏమైందంటే ఈరోజు మా ఇంటి ముందర అయితే అన్నదానం అయితే జరుగుతుంది అనమాట. అన్నదానం జరిగేటప్పుడు ఒకసారి ఎండ చూడండి ఫ్రెండ్స్. ఆ ఎండని చూసి అయితే మా డాడీ అయితే మజా అయితే తీసుకొని వచ్చానమాట. అయితే ఆ మజా తెస్తే నాకు ఇక చూసినప్పుడు టెంప్టింగ్ అనిపించేసి మొత్తం తాగేసాను అనమాట. నేను ఒక్కదాన్ని మొత్తం తాగేసా. ఇక మా చెల్లి, మా ఫ్రెండ్ రజిన వాళ్ళిద్దరు అయితే అలిగారనమాట. మా ఇద్దరికి ఇవ్వకుండా నువ్వు ఒక్కదాన్ని ఎలా తాగుతావని. అంటే ఫ్రెండ్స్ కదా, ఆ మాత్రం ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అనేసి ఫీల్ అయ్యి రజిన అనేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళాక ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రాంక్ చూద్దాం పదండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, మజా అని చెప్పేసి ఈ వాటర్ అనేసి ఈ పసుపు ఈ రెండింటిని కలిపి మజా అని చెప్పేసి ఇస్తానన్నమాట. ఇది ప్రాంక్. నాకు వాళ్ళు నా మీద వాటర్ పోసారు, నేను పసుపు నీళ్ళే తాగిస్తా. ఆయన హెల్త్కి మంచిదేగా. ఇప్పుడైతే మనం ఈ రెండింటిని అయితే కలుపుతాం. ఇంత పసుపు వేసాను చూడండి ఫ్రెండ్స్. ఇంకా మంచిగా ఫ్రూట్ జ్యూస్ మజా రెడీ. చాలా బాగుంది, చాలా నిగనిగలాడుతుంది. ఉంది అసలు. కావాలంటే మా వాట్సాప్కి చెప్పండి, మీకు కూడా ఇలాంటి కొన్ని ఆర్డర్ చేస్తే పంపిస్తామన్నమాట. ఇలాంటి క్రేజీ ప్రాంక్స్కి ఇవన్నీ వస్తాయి కదా. ఇప్పుడు ఇదైతే మా కిచెన్ రూమ్లో పెట్టేసి మనం వెళ్ళి పిలుచుకొని వద్దాం పదండి. ఇంతసేపు నా వీడియో ఎవరు షూట్ చేశారు అనుకుంటారు. ఇగో నీవే దక్షిత. నాకు ఒక ఛానల్ కూడా ఉంది, దక్షిత Y6W. తంది కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రెండ్స్ మనమైతే ఆన్ ది వే అన్నమాట. ఆయన ఏం చేద్దాం అంటాం, అదే ఆడికి వెళ్ళి ఏదో ఒకటి చెప్పేసి ఎట్లనే తీసుకెళ్ళాలి. ఏం చెప్తామో మనకే తెలియదు. నేను చెప్తా కంటెంట్ చెప్తా, నువ్వు హైడ్ చేయి. అంటే సరే అమ్మని పిలుస్తా. ఇప్పుడు మనమైతే వాళ్ళ ఇంటికి దగ్గరికి పట్టించుకోవట్లేదు మమ్మల్ని. బాత్తనే. ఇప్పుడు మనమైతే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ప్రస్తుతానికి వచ్చేసినాం. తినైతే ముందరికి వెళ్ళి ఏమైనా చేస్తారేమో చేసేసి వచ్చింది, అంటే ఉన్నారా లేరా చూసేసి వచ్చింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. మనం ముందర నుంచి ఎంట్రీ ఇద్దాం, వెనకాల నుంచి మనం అంతా బ్యాక్ సైడ్ ఎంట్రీ ఇస్తుందా. అదండి ఫ్రెండ్స్. ఏందో పెద్దగా మాట్లాడుకుంటారుగా ఇద్దరు. నువ్వు అరవకు మళ్ళీ. ఎందుకు వచ్చిండ్రు? మజా ఇయ్యడం చేత కాలేదు కానీ ఎందుకు వచ్చిండ్రు? మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు? మజా ఇయ్యడం చేత కాలేదుగా. ఆహా కాదు, వీడియో ఎందుకు తీస్తున్నారు? వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? వినండి, ఈనాడు వినాయకుడు దాన్ని తీసుకొచ్చి అట్లనే మిమ్మల్ని కూడా ఎప్పటికైనా గుర్తుండే మెమరీ కోసం చెప్తున్నాను. 2025 మెమొరబుల్గా ఉండాలని. వాళ్ళ అన్నయ్య దేస్ హాయ్ హాయ్ చెప్పు. చలో చలో. హాయ్ అంటే చెప్తారంట, లేకపోతే బలవడానికి ఇచ్చినారు. హాయ్ గాయ్స్. ఇంత ఎందుకు వచ్చినామా అంటే మామూలుగా డైలాగులు అసలు మామూలు వాళ్ళేగా. మజా ఇయ్యడం చేత కాలేదు కానీ మా ఇంటికి వచ్చి. సరే పదండి పదండి పదండి. మీరు ముందు నడుస్తూ ఉండండి. మీరైనా మేకపోతులు బలవడానికి వస్తారు తాగి.
పదండి ఓ రాగమన్నారు మిమ్మల్ని. పాండి పాండి. మేకపోతులు బలవడానికి సిద్ధంగా థ్యాంక్స్ ఆంటీ. నాకు అసలే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అయ్యారా. అబ్బా 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 వచ్చిందా 500 సబ్స్క్రైబర్లు. అరే అందరికి అయితే చాలా గణం కంగ్రాచులేషన్ చెప్తున్నా. నాకు ఇంతగానం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇద్దరు పోతుర్రు చాలా అవుతారు ఇప్పుడు తాగి. గాయస్ కాళ్ళు మాత్రం చెప్పులు మర్చిపోయా. నా ఇక్కడ పేరు చెప్పి వాడు ఇద్దరిని ఫోన్ రికార్డింగ్ చేస్తాను అని చెప్తా. ఇప్పుడు తీసుకున్నా ఏం లేదు. అమ్మ వీడియో ఎందుకు రికార్డ్ చేశారు వాడు కూడా అడిగారు. వెయిట్ ఫర్ మేకపోతుల బలి రియాక్షన్. రెడీ ఫర్ మేకపోతుల బలి. ఏంది ఆమెకైతే ఎక్కువ ఇచ్చినావు, నాకైతే తక్కువ ఇచ్చినావు. నాకు కూడా టైం వచ్చింది, నేను చెప్తా. నాకు వచ్చా ఇది ఆమె తాగొచ్చు. ఎందుకు తాగకూడదు? ఎంత పసుపు వాసన. ఏం కాదు కొట్లే అని ఫ్రెష్గా ఇస్తారు తాగండి. బలయ్యారా మేకపోతులు. నీకుంటా నాకు. నీకుంటా. కెమెరా ముందు మమ్మల్ని తట్టుతావా?